అమ్మో దూర తీరిపోతుంది మామూలు దూరగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్రాక్షన్. అందరూ బాగున్నా అనుకుంటున్నాను. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కొట్టండి. నా వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, రీసెంట్గా నేను మా ఫ్రెండ్స్ అయితే ద్వారకా తిరుమల నడుచుకుంటూ వెళ్ళాం అనమాట. ఇది సెకండ్ టైం గైస్. ఇప్పుడు దాన్ని నేను చేసిన వీడియోలో ఏది ఫన్నీ వీడియో లేదు, ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది. చూస్తున్నాగా సబ్స్క్రైబ్ చేయలేదు, డూ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. లెట్స్ గో. పైన దగ్గర చేతి బయలుదేరిపోయాం గైస్. మా కోసం అయితే వెయిట్ చేస్తున్నాం గైస్. A few moments later. పైన అయితే మా వాళ్ళు వచ్చారు. ఇప్పుడైతే ఆన్సముడి దగ్గర కొబ్బరి కొట్టి అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఎంతమంది ద్వారకా నడుచుకుంటూ వెళ్ళారో కమెంట్ చేయండి గైస్. అది కూడా తెగరుతుంది. మా అప్ప చూసింది, మా మాయ చూస్తారు, ఎవరు లేరు. అక్కడ డ్రైవర్ ఉన్నాడు మా మాయకి, ఆడ తాగి నాకు ఏడుపు వస్తుందిరా. ఫైనల్గా ప్రాణం అయితే రీచ్ అయిపోయాం గైస్. మేము మా ఫ్రెండ్స్ అయితే అలాగే వెళ్తా ఉన్నాము. టెడ్ల మీద వచ్చాం గైస్. సక్సెస్ఫుల్ కంప్లీటేషన్ టెడ్ల దాకా అయితే. టిఫిన్ చేయడానికి పోతే ఫ్యాక్టరీ దగ్గర ఆగాం గైస్. రంగ ఎలా ఉందిరా? నిజంగా బాగుంది. నిజం బాగుంది. బాగుందనా అంటే ఎలా ఉంది? అది ఎంత ఒక బాగానే ఎక్స్ట్రా ఎలా ఉంది? రకరకాలుగా ఉంది. రకరకాలుగా ఉంది మాస్టర్. బాగుంది. ఇప్పుడు అలాగే ఉంటుందా? జగ్గే చెప్పరా. ఒక మాస్టర్ మాటిమాటికి అడుగుతారు, నాకు మాత్రం ఏం తెలుసు. బాగుంది ఇప్పుడు బాబు. మోటివేషన్ ఏం చేసి అనుకుంటున్నావు? ఏం చేశారు చెప్పరా. నారాయణ స్వామి పాటలు పెట్టాడు. పాడేస్తున్నాడు సింగర్ మనోడు. మరి ఇదే గైస్ జీలకగూడెం బుద్ధుడి గుడి. ట్రైన్కి అయితే జీలకగూడెం అయితే వచ్చాం గైస్. టిఫిన్ అయితే మేము పోతే ఆటో దగ్గర తీసాం అనమాట. ఇట్టాడు కదా అవుతుందని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చెప్పడానికి? ఫైనల్గా అయితే కామకోట అయితే రీచ్ అయిపోయాం గైస్. కామకోట దగ్గర వచ్చి అయితే రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం మేము ఫ్రెండ్స్ అయితే. మామూలుగా లేదు గైస్, దూర తీరిపోతుంది మామూలు దూరగా. కామకోట దగ్గరలోకి వచ్చినా సరే మామూలుగా లేదు. ద్వారకా ఫస్ట్ టైం వెళ్ళిన వీడియో ఎవరు చూడలేదు కింద లింక్ ఇస్తే చూసేయండి. మీకు కాసేపు రెస్ట్ తీసి తీసుకున్నాం గైస్. ఇంకా 8 కిలోమీటర్ దూరంగా ఉన్నాం గైస్ ద్వారకా. ఓఆర్ఎస్ అయితే ఆగి తీసుకున్నాం గైస్. స్లోగా వస్తున్నారు మా వాళ్ళు, ఇప్పుడు దూరం ఉన్నారనమాట. ఇప్పుడు నేనైతే థర్డ్ చార్ట్ అయితే క్రాస్ అయినా. మొత్తం నడిచింది ఒక ఎత్తు గైస్. ఈ 8 కిలోమీటర్లో ఒకైతే ఎత్తు కామకోట నుంచి అయితే. మనకైతే ద్వారకా మీద దగ్గర దగ్గర వచ్చాం. స్నాక్స్ అయితే తిన్నాం అనమాట. అయితే ద్వారకా రీచ్ అయిపోయాం గైస్. కర్ర వల్ల చాలా సపోర్ట్తో నడిచాను. ఇది చాలా హెల్ప్ చేసింది కర్ర అయితే. పైన అయితే గుడి దగ్గర దాకా వచ్చాం గైస్, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే స్నానం చేసి అయితే దర్శనంకి అయితే బయలుదేరాం అనమాట. కాసేపు రెస్ట్ తీసుకున్నాం గైస్. ఇక్కడైతే స్నానం అయితే కేశకాంశాల దగ్గర చేస్తున్నాం అనమాట. అయితే స్నానంకి వెళ్ళారు గైస్. దానికైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్తాం గైస్. 5తో క్లోజ్ అంట. మా ఫ్రెష్ అప్ అయిపోయి మారనమాట. ఇది జేఎం ద్వారకా మీదకి అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది గైస్. ఇప్పుడు దర్శనం అయితే వెళ్ళిపోతున్నాం. దర్శనం ఎలా అనిపించిందా మీకు? ఇలాంటి దర్శనం అయితే ఇప్పుడు జరగలేదు గైస్. చాలా బాగా జరిగింది. దగ్గరలోనే అయ్యింది అనమాట వెంకటేశ్వర స్వామి దర్శనం.
నడిచాము ఇవన్నీ మర్చిపోయాం అసలు కాళ్ళు నొప్పులు ఉన్నాయి కూడా అన్నీ అందరం మర్చిపోయాం అసలు. అలా జరిగింది అన్నమాట దర్శనం. లైఫ్ లాంగ్ ఈ దర్శనం గుర్తుండిపోద్ది. ఎవరికి వాళ్ళంటే ఇక్కడ మా అన్నయ్య అనమాట. మా వాళ్ళైతే ఫోటోషూట్ చేస్తున్నారు. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే సార్. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ సార్. రెడీ. యా ఫెంటాస్టిక్. ఇక్కడ మమ్మీకి అయితే గాజు వంటకి వెళ్తాం గైస్. ఇప్పుడైతే ప్రసాదానికి అయితే వెళ్ళాం అనమాట. మేము చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టి వెళ్ళాం. పులిహోర అన్నీ ఉంటాయని వెళ్తే అక్కడ లడ్డూలు అయితే ఉన్నాయి అనమాట. లడ్డూలు తీసుకైతే వచ్చాం. అందులో మా కార్ అయితే వచ్చింది గైస్. ఇప్పుడైతే కుంకుళం తల్లి దగ్గర అయితే వెళ్తున్నాం అనమాట దర్శనం కోసం. చాలామంది ద్వారకం దర్శనం చేసుకునే అయితే కంపల్సరీ వస్తారు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఎక్కడ ప్రతి శుక్రవారం అయితే ఇక్కడ హోమం జరుగుతుంది. కావాలనుకుంటే రావచ్చు మీరు. సలపరం అయ్యా అయ్యా అమ్మా. ఈ స్పీడ్ వెళ్ళిపోతున్నామని కొద్దిగా బాధ వేస్తుంది గైస్. నేను నడుచుకుని వచ్చేది చాలాసేపు పట్టింది కదా అని. దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ బ్లాగ్ కలుద్దాం.